ప్రోత్సాహకరమైన కొన్ని మంచి వచన భాగములను మన ఎదుట ఉంచి మనల్ని ప్రోత్సాహపరిచిన దైవజనులు జఫన్యా శాస్త్రి గారిని బట్టి చేరి వచ్చిన మిమ్మల్ని అందరిని బట్టి ప్రభుకే మహిమను చెల్లిస్తూ దేవుని వాక్యం వినడానికి ప్రేమతో మిమ్మలను స్వాగతిస్తూ ఉన్నాను. గతించిన దినం దేవుణ్ణి ఆరాధించడానికి గురించి మనం నేర్చుకున్నాం. ఉదయకాలం దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఎట్లా మనం ఆయన ఆరాధించాలి, గతించిన రాత్రి ఆయన ఏం చేశాడో దాన్ని బట్టి మనం ఎట్లా ప్రభువుని గొప్ప చేయాలి. ఈరోజు పగటిపూట కూడికలో దేవునిలో ఆనందించడానికి గురించి కొన్ని మంచి మాటలు మనం తెలుసుకోగలిగాం. అట్లా మనము దేవునిలో ఆనందిస్తూ భక్తి చేయగలిగితే దాని వలన కలిగే ప్రయోజనాలు కూడా నేను ఉదయకాల సమయం మీకు వివరించడానికి ప్రభు సహాయం చేశారు. ఈ రాత్రి వేళ మరి యొక్క ప్రాముఖ్యమైన తలంపు మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రోమాపత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాలు బైబిల్ పరిచయం ఉన్న మనం ఆయా సమయాలలో చదువుకున్న వచన భాగాలే. కొంతమంది దైవజనులు దాంట్లోంచి మనకు సందేశం ఇవ్వగా బహుశా మనం వినే ఉంటాము. అటువంటి వచన భాగాల నుంచి కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మీతో పంచుకోవడానికి నేను ఆత్మలో చాలా పురుగొల్పబడుతూ ఉన్నాను. ప్రియులారా, మొదటిగా పౌలును గురించి కొన్ని మాటలు ఇలా చెప్పనివ్వండి. జాన్ ఫిలిప్స్ అనే ఒక దైవజనుడు గలతీలకు రాసిన పత్రిక అనే పుస్తకం మీద వ్యాఖ్యానం రాస్తూ అపోస్తలుడైన పౌలును గురించి చాలా విస్తరించి చాలా మాటలు రాశారు. ఆయన రాసినటువంటి మాటలు కొన్ని మీకు జ్ఞాపకం చేసి నేను ఈ వచ్చిన భాగాల్లోనికి వెళ్ళిపోతాను. పౌలు గురించి ఇదివరకు మీరు ఎరిగిన మాటలు మళ్ళీ పదే పదే జ్ఞాపకం చేయాలని నేను ఆశించడం లేదు, కానీ దైవజనుడు రాసిన ఆ మాటలు నన్ను చాలా ప్రోత్సహించినాయి. అందుకే ఆ మాటలు మీతో చెప్పగోరుతున్నాను. ప్రపంచంలో చాలా నిష్ట గలవారు ఎవరు అంటే వారు యోధా మతానికి చెందిన వారే చాలా నిష్ట కలిగిన వారు. అంత నిష్ట కలిగిన జీవితం వారికి ఎట్లొచ్చింది అంటే దేవుడే వారికి అనుగ్రహించిన ధర్మశాస్త్రమును బట్టి అంత నిష్ట కలిగిన వారైనారు. దేవుడు వారిని ప్రేమించి వారికి ధర్మశాస్త్రములను లేక ఆజ్ఞలను, కట్టడలను, విధులను ఇచ్చినప్పుడు వారికి 613 ఆజ్ఞలను ప్రసాదించినాడు. ఈ 613 ఆజ్ఞలలో చాలా ఆజ్ఞలు సంస్కార చట్టాలు ఉన్నాయి. అంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏమర్పించాలి, ఏమర్పించకూడదు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏం తీసుకురావాలి, ఏం తీసుకురాకూడదు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎలాంటి వైఖరితో రావాలో దాని గురించిన చట్టాలు ఎన్నో ధర్మశాస్త్రాలు ఉన్నాయి. దానికి తోడుగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు, యూదులకు ఆయన నైతిక చట్టాలను కూడా ఇచ్చాడు. అంటే నైతికంగా వారు ఎట్లా భూమి మీద జీవించాలి, పొరుగువానిదేది ఆశించకూడదు, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, ఇట్లాంటి ఆజ్ఞలు చాలా ఉన్నాయి ధర్మశాస్త్రంలో. దీనితో పాటుగా దేవుడు వారికి సాంఘిక చట్టాలు కూడా ఇచ్చాడు. వారు దేవుడు ఆశీర్వదించిన కనాను దేశానికి వచ్చిన తరువాత వారు కనాను దేశంలో సాటి మనుషులతో వారు ఎట్లా జీవించాలో దానికి సంబంధించిన ఎన్నో సాంఘిక నియమాలు ఇచ్చాడు. వీటితో పాటుగా దేవుడు ఏది తినాలి, ఏది తినకూడదు అని చెప్పడానికి ఎన్నో ఆహారపు చట్టాలను కూడా ఇచ్చాడు. ఈ 4 రకాలైన చట్టాలన్నీ కలిపితే ధర్మశాస్త్రంలో 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఇన్ని ఆజ్ఞలు పాటించబద్దులం అని అనుకుంటున్న యూదులు చాలా నిష్ట కలిగిన జీవితమే అలవర్చుకుంటారు. అందుకే ప్రపంచంలో నిష్ట కలిగిన వారు ఎవరు అనగా యూదులే చాలా నిష్ట కలిగిన వారు. జాన్ ఫిలిప్స్ గారు అంటారు,
యూదులకున్న నిష్టంతా ఒకే స్థలములో ఒకవేళ మనం చూడగోరితే అది పౌలులోనే చూడవచ్చునట. యేసుక్రీస్తు ప్రభువుని నమ్మకముందు మతనిష్ట, యేసు ప్రభుని నమ్మిన తరువాత ఆధ్యాత్మిక నిష్ట, అసలు నిష్టకు మరో మారుపేరు పౌలు గారేమో అని ఆయన చెప్తాడు. మరో తలంపు కూడా ఇలా అన్నారు ఆయన. ఏమన్నాడో చెప్తాను వినండి. ప్రపంచంలో పౌరుషం గలవారు ఎవరంటే రోమీలే చాలా పౌరుషం కలిగిన వారు. రోమా పౌరులు మేము మనుషులంగా పౌరుషం కలిగిన వారు మాత్రమే కాదు, మా గుర్రాలకు కూడా చాలా పౌరుషం ఎక్కువే. ఒకవేళ ఎదురుగా లోయ ఉన్నా లేక అగ్ని మంటలు ఉన్నా మా రోమా గుర్రాలను ఒక కమాండ్ ఇచ్చి విడిచిపెడితే అవి లోయలోనైనా దూకుతాయి, అది అగ్నిలోనికైనా పోతాయి. ఎందుకంటే మా గుర్రాలకు అంత పౌరుషం అని వారు చెప్పుకుంటారు. దైవజనుడు అంటాడు, ఈ రోమీలకు ఎంత పౌరుషం ఉంది కదా, అలాంటి పౌరుషమంతా ఒకే దగ్గర చూడాలి అనంటే అది పౌలు దగ్గరే మనం చూడొచ్చట. రోమీలకున్నంత పౌరుషం వారికంటే ఎక్కువైన పౌరుషమే కలిగిన దైవజనుడు అపొస్తలుడైన పౌలు. మరో మాట ఇలా చెప్తాడు ఆయన. ప్రపంచంలో చాలా జ్ఞానం గలవారు ఎవరంటే అది గ్రీసు దేశస్థులే చాలా జ్ఞానం కలిగిన వారు. వారు జ్ఞానాన్ని వెతుకుతారు, వారు జ్ఞానాన్ని పరిశోధించి మరీ తెలుసుకుంటారు. అంత జ్ఞానవంతులు గ్రీసు దేశస్థులు అయితే గ్రీసు దేశస్థులకున్న జ్ఞానమంతా ఒకే దగ్గర చూడాలి అంటే అది అపొస్తలుడైన పౌలు జీవితంలోనే అంత జ్ఞానాన్ని చూడవచ్చట. ఈ మాటలు చెప్పి ఆయన ఆగలేదు కానీ మరొక మాట ఇలా అన్నాడు. ప్రపంచంలో జ్ఞానవంతుడు ఎవరు అంటే అది సొలొమోనే అని మనము అంటాం. ఆయన కంటే ముందు ఆయన కంటే గొప్ప జ్ఞానవంతులు లేరు, ఆయన తరువాత కూడా సొలొమోను కంటే గొప్ప జ్ఞానవంతులు ఎవరు ఉండరు అని దేవుడే చెప్పాడు. కానీ నేను సాహసించి ఒక మాట అంటున్నాను. అదేంటో తెలుసా? సొలొమోను కంటే జ్ఞానవంతుడు అపొస్తలుడైన పౌలే అన్నాడు. నేను సాహసించి అనే మాట ఆయన ఎందుకు అన్నాడనంటే దేవుడే చెప్పినాడు కదా, ఆయన కంటే జ్ఞానవంతుడు అంతకు ముందు ఎవరు ఉండరు, తర్వాత కూడా ఎవరు ఉండరని. అలాంటప్పుడు ఈ జాన్ ఫిలిప్స్ అంటాడు, సొలొమోను కంటే జ్ఞానవంతుడు పౌలని. సాహసించి నేను ఎందుకు చెబుతున్నానంటే సొలొమోనుకున్న జ్ఞానం అంతా సూర్యుని కింద ఉన్నదాటిని గురించిన జ్ఞానం ఉంది. కానీ పౌలుకున్న జ్ఞానం ఏంటో తెలుసా? సూర్యుని కింద ఉన్న వాటిని గురించి జ్ఞానం ఉంది, ఆ సూర్యుని పైన ఉన్న ఆ దేవుని గురించి కూడా ఆయన ఎంతో జ్ఞానము కలిగిన వాడు అని అంటాడు. తర్వాత ఆయన ఇలా అని ముగించాడు ఆయన మాటలు. అలాగనే సహనానికి మారు పేరు యోబు అని మనం చెప్తాము. కానీ యోబు కంటే సహనశీలి అది అపొస్తలుడైన పౌలే అంటాడు. యోబుకు శ్రమలు సంభవించిన మాట మనం ఎరుగుదము, ఆయన చాలా కాలం సహించుకున్న మాట కూడా మనం ఎరుగుదము. కానీ యోబుకు వచ్చిన శ్రమలు అది స్వల్ప వ్యవధిలోనే ఉన్నాయి, కొంత కాలమే అతను శ్రమలు అనుభవించినాడు, ఆ శ్రమలో సహనాన్ని కనపరిచాడు. కానీ ప్రియులారా, అపొస్తలుడైన పౌలుకు శ్రమలు అతని ప్రభుని నమ్మిన నాటి నుంచి చివరికి అతని ప్రాణం పోయే వరకు అతను దేవుని పనిలో అతను సహనాన్ని కనపరుస్తూనే సేవ చేశాడు గనక యోబు కంటే అతను చాలా సహనం గలవాడు అని ఆ దైవజనుడు అన్నాడు. సరే, ఇవన్నీ పౌలు కూర్చున్న కొన్ని మంచి మాటలైతే ఆ పౌలు గారు రోమా పట్టణంలో ఉన్న సంఘమును ఉద్దేశించి ఇట్లా అన్నాడు. ఏమంటున్నాడో తెలుసా? నా వలనైనంత మట్టుకు రోమాలోనున్న మీకును సువార్తను ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాను, సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడును కాను అన్నాడు. ఈ రెండు మాటలు మీరు గమనించాలి. సువార్తను గురించి నేను సిద్ధంగా ఉన్నాను ప్రకటించడానికి, నేను సువార్త ప్రకటించే విషయంలో నేను సిగ్గుపడటం లేదు, సిద్ధంగా ఉన్నాను, సిగ్గుపడటం లేదు అన్నాడు. ప్రియులారా, ఈ మాట రోమీలకు పౌలు గారు రాయటం ఇది నాకు ధ్యానంలో చాలా సవాలు అనిపించింది. ఎందుకో చెప్తాను వినండి. రోమా పట్టణంలో ఉన్న వారికి ఈ మాటలు పౌలు రాసినప్పుడు రోమా పట్టణానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడా? వారితో ఈ సువార్తను ప్రకటించడానికి సిగ్గుపడను అని చెబుతున్నాడా? ఏమిటి అతనికున్న ప్రియులారా ఆ అంతరంగంలో ఉన్న భావం,
అని నాకు అనిపించిందో కొన్ని మాటలు నేను మీకు తెలియచేస్తాను. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు రోమ పట్టణానికి ఒక యూదుడిగా వెళ్ళవలసి వచ్చింది అనుకోండి. అప్పటికి రోమ చక్రవర్తిగా నీరో పరిపాలన చేస్తున్నాడు. నీరోకి యూదులంటే ఇష్టం లేదు, వాళ్ళని చంపుతున్నాడు. వారు సరిగా ప్రభుత్వానికి పన్ను కట్టారు. వీరు ప్రభుత్వం మీద ఎప్పుడూ తిరుగుబాటు చేసే వాళ్ళే. ఆ కారణం చేత రోమా పట్టణంలో ప్రియులారా యూదులకు కొన్ని శ్రమలు సంభవిస్తున్న రోజులవి. కనుక అపోస్తలుడైన పౌలు సువార్తను ప్రకటించడానికి రోమా పట్టణానికి వెళ్ళవలసి వస్తే అక్కడ చప్పట్లు లేవు, అక్కడ పూలదండలు లేవు, అక్కడ బొకేలు లేవు, అక్కడ శాలువాలు లేవు, అక్కడ సన్మానాలు ఉండవు. ఒక యూదుడిగా అక్కడికి వెళ్ళవలసి వస్తే అతను సంపాదించుకోవలసింది ఏంటి అనగా మరణమే ఆయన సంపాదించుకోవాలి. ఇది మీ మనసులో ఉంచండి. రెండో మాట చెప్తాను వినండి. ఒకవేళ క్రైస్తవుడిగా పోతున్నాడు అనుకోండి, క్రైస్తవుడిగా వెళ్తే ఏమొస్తుంది అక్కడ? వినండి ప్రియులారా. అప్పటికి రోమా చక్రవర్తి నీరో ఇట్లా చెప్పాడు, ఒక పట్టణం కాల్చి ఈ క్రైస్తవుల వల్లనే ఈ పట్టణం కాలిపోయింది అని క్రైస్తవులను ఆ పిచ్చి మహారాజు చాలా భయంకరంగా హింసిస్తున్నాడు. ఎట్లా హింసిస్తున్నాడో చెప్పనా? ఈ క్రైస్తవుల ఒంటి మీద ఉన్న బట్టలు తీసి వాటికి గొర్రె చర్మాలు వారికి ధరింపచేసి ఒక స్టేడియంలో వారిని పెట్టి, ఏయ్ వీళ్ళ ప్రభు గొర్రెల కాపరి, ఇప్పుడు వాళ్ళ కాపరి వీళ్ళు ఎట్లా రక్షిస్తాడో చూద్దాం అని చెప్పి ఆ ఆకలితో ఉండేటువంటి సింహాలని, ఆకలితో ఉండేటువంటి పులును ఆ యొక్క గొర్రె చర్మం ధరించబడిన క్రైస్తవుల మీదకి వదిలిపెట్టి అట్లా చంపించేవాడు. అంత మాత్రమే కాదు, పగటిపూట ఆయన కీలును లేక మైనాన్ని బాగా కరిగించి ఆ వేడుగా ఉండేటువంటి వ్యాక్స్, ఆ క్రొవ్వును క్రైస్తవుల శరీరం మీద పెట్టి పగలంతా అది అంటు పెట్టుకుని ఉంటే రాత్రి అతను వారికి నిప్పు పెట్టి వారు కాలుతూ ఉంటే ఆ మైనాన్ని బట్టి వారి శరీరాలు కాలిపోతూ ఉంటే ఇట్లనే వాడట, వీళ్ళ ప్రభు వీళ్ళతో అన్నాడు, మీరు లోకానికి వెలుగని చెప్పాడు, ఈ క్రైస్తవులు ఎంత బాగా నాకు వెలిగిస్తున్నారో అని తన ఉంపుడు గత్తెలతో ఆయన శృంగారవనం నుంచి వస్తూ ప్రియులారా అంత భయంకరంగా క్రైస్తవుల్ని ఎగతాళి చేసి హింసించేవాడు. కనుక ప్రియులారు ఇప్పుడు పౌలు క్రైస్తవుడిగా వెళితే అక్కడ సాల్వాలు లేవు, సన్మానం లేదు, చప్పట్లు లేవు, స్టేజీ లేదు, బొకేలు అంతకంటే లేవు. ఇప్పుడు క్రైస్తవుడిగా వెళ్ళవలసి వస్తే అతను సంపాదించుకునేది మరణం అనేదే మనం తెలుసుకోవాల్సి ఉంది. యూదుడిగా వెళ్ళిన మరణమే, క్రైస్తవుడిగా వెళ్ళిన అతనికి మరణమే వస్తుంది అన్నట్టు. సరే, మరో తలపు చెప్తాను వినండి. పోని అతనికి రోమా పౌరసత్వం ఉంది కదా, మరి రోమా పౌరసత్వం గల వానిగా ఒకవేళ వెళితే రోమా పట్టణంలో ఏం దొరుకుతుంది చెప్తాను వినండి. రోమా పట్టణంలోకి వెళితే రోమీలు ఎవరైనా కానీ వారిని పలకరించినప్పుడు ఎదుటి వారిని ఇట్లా పలకరించేవాళ్ళు. ఎట్లా పలకరిస్తారో తెలుసా? సీజర్ ఈజ్ లార్డ్ అని పలకరిస్తారు, కైసరే మన ప్రభు అని పలకరిస్తారు. అవతల వ్యక్తులు కూడా అవును కైసరే మన ప్రభు, ఎస్ సీజర్ ఈజ్ లార్డ్ అని వారు పలకరించాలి. మన వందనాలండి, ప్రైజ్ ది లార్డ్ అండి, దేవునికి స్తోత్రం అండి, లేక నమస్కారం అండి అని పలకరించుకున్నట్టుగా రోమీల పలకరింపు కైసరే మన ప్రభు అన్నది వాళ్ళ పలకరింపు. ఒకవేళ రోమా పౌరుడిగా అపోస్తలుడైన పౌలు రోమా పట్టణంలోకి వెళితే కైసరే మన ప్రభు అని ఎవరన్నా పలకరించారనుకోండి, ఇప్పుడు ఈయన ఏమని పలకరించాలి? కైసరే మన ప్రభు అని చెప్పాలి. కానీ ఇప్పుడు పౌలు అట్లా చెప్పలేడు. ఏమని చెప్తాడో తెలుసా? క్రీస్తే మన ప్రభు అంటాడు. ఆ కారణం చేత మళ్ళీ శ్రమ పడవలసి వస్తుంది, అతని ప్రాణం పోయే పరిస్థితే ఉంది. మిత్రులారా వినండి, యూదుడిగా వెళ్ళినా చావే, క్రైస్తవుడిగా వెళ్ళినా చావే, చివరికి ప్రియులారా ఆయన ఒక రోమా పౌరుడిగా వెళ్ళినా చావే. పోని అతని దగ్గర మెసేజ్ని బట్టి ఏమైనా అంగీకరిస్తారా? అతను రోమా పట్టణానికి వెళ్ళి ఆయన చెప్పే మెసేజ్ ఏంటో తెలుసా? ఏయ్ రోమీలారా వినండి, దుర్నీతి చేత సత్యముని మీరు అడ్డగిస్తున్నారు గనక దేవుని కోపం పరలోకం నుంచి మీ మీద బయలుపరచబడతా ఉంది. మీరు దేవుని కోపం కింద ఉన్నారు. దానికి రుజువులేంటో తెలుసా? దేవుడు మిమ్మల్ని అపవిత్రతగా వదిలేశాడు.
దేవుడు మిమ్మల్ని భ్రష్టమైన మనసుకు అప్పగించేశాడు. దేవుడు తుచ్చమైన కోరికలకు మిమ్మల్ని అప్పగించాడు. మీరు చాలా మంది అపవిత్రమైన జీవితం జీవిస్తున్నారు. మీరు చాలా మంది తుచ్చమైన కోరికలు, స్వాభావిక విరుద్ధమైన పాపాలు చేస్తున్నారు. మీరు చాలా మంది భ్రష్ట మనసుతో మీరు జీవిస్తున్నారు. మీరు దేవుని కోపం కింద ఉన్న రిపెంట్ అని చెప్పాలి, వాళ్ళకి మారు మనసు పొందండి అని చెప్పాలి. అట్లా ప్రజలకి చెప్తే ఎవరు అంగీకరిస్తారు పౌలును? పిల్లలారా, వారు అందరూ ప్రజలందరూ తిరగబడతారు. అంటే అతని మెసేజ్ని బట్టి కూడా అతనికి చావే ఉంది. రోమా పౌరుడిగా కూడా చావే ఉంది. చివరికి క్రైస్తవుడిగా వెళ్ళినా చావే ఉంది. చివరికి యూదుడిగా వెళ్ళినా అతనికి చావే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా పౌలు రోమాలో ఉన్న మీకు సువార్తను ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాను, నేను సిగ్గుపడ్డం లేదని చెబుతున్నాడేంటి? వినండి వినండి ప్రియులారా, ఇంకొక ఐడియా కూడా ఇస్తాను, అది కూడా జ్ఞాపకం వస్తున్నది. మరొక ఆలోచన ఏంటంటే, ఇప్పుడు రోమా పట్టణంలో వినండి వినండి, ఆ సైనికులందరూ రోమా సైనిక గుర్రాల మీద వాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు పౌలు వారి ముందు నిలబడి, ఏయ్ మా ప్రభు ఎలాంటి వాడో తెలుసా? మా ప్రభు గాడి మీద స్వారీ చేశాడు. మా ప్రభుకేమో ఏమండి నక్కలకి బొరియలు ఉన్నాయి కానీ, పక్షులకు గుళ్ళు ఉన్నాయి కానీ, నా ప్రభుకి గూడు లేదు, ఏమంటే తలవాల్చే స్థలమే లేదు. మా ప్రభు ఆయన చాలా అవమానానికి లోనయ్యాడు. ఒకడేమో బెల్జిబుల్ అన్నాడు, ఒకడేమో తిండిపోతున్నాడు, మరొకడేమో తాగుబోతున్నాడు, మరొకడేమో సమరీడు అన్నాడు, మరొకడేమో ఇతగాడు ఎవడికి పుట్టాడో తెలియదు అన్నాడు. అటువంటి వాడు నా ప్రభు అని చెబితే గుర్రాల మీద ఉన్నవాడు ఏమంటారు తెలుసా? సిగ్గులేదా ఈ మాటలు చెప్పడానికి? అలాంటోడు నీకు ప్రభువా? మా ప్రభు సంగతి వినండి. మా ప్రభు ప్రపంచ చక్రవర్తి, రోమా చక్రవర్తి. ఆయన గుర్రాల మీద స్వారీ చేస్తాడు. ఆయనకు బోల్డంత ఆర్మీ ఉంటుంది. ఆయన సింహాసనం గొప్పది, ఆయన అంతఃపురం గొప్పదని ఆ రోమా సైనికులు గర్వంగా చెప్పుకుంటారు. అటువంటి వారు గుర్రాల మీద పోతుంటే ఆ రోడ్డు మీద నిలబడి, మా ప్రభు స్వారీ చేసేది గాడిదే, మా ప్రభువు తలవాల్చడానికి స్థలం లేదు, మా ప్రభువుకి ఆర్మీ ఏమి లేదు, మా ప్రభుకేమో ఏమంటే ఒక బికారి వాళ్ళలాగా బతికాడు, సిలువలో చచ్చిపోయాడు అని చెబితే అవమానమే పౌలుకి వస్తుంది. కానీ పౌలు అంటాడు, నేను సువార్తను గురించి సిగ్గుపడ్డం లేదు. నేను చెప్పే మెసేజ్లో ఇలాంటి కంటెంట్ ఉన్నా, ఇలాంటి సారాంశం ఉన్నా, నేను సువార్తను ప్రకటించడానికి నేను ఏమి సిగ్గుపడను. నేను సువార్తను ప్రకటించడానికి సిద్ధంగానే ఉన్నాను. మీ దగ్గర రావడానికే సిద్ధంగా ఉన్నాను. మీ దగ్గర చావు ఉందని నాకు తెలుసు, మీ దగ్గరలో శ్రమలు ఉన్నాయని తెలుసు, మీ దగ్గర నాకు అవమానం, సిగ్గు ఉందని నాకు తెలుసు. కానీ నేను సిగ్గుపడ్డం లేదు, సిద్ధంగా ఉన్నాను. ఎందుకు అంటే నా ప్రకటించే సువార్త ఏదో నాకు బాగా తెలుసు. నేను ప్రకటించిన సువార్త ఏదో నాకు బాగా తెలుసు. అందుకే నేను మరణమున్నా సిద్ధంగా ఉన్నాను. మీరు సిగ్గుపడవలసిన పరిస్థితులు వచ్చినా నేను సిగ్గుపడకుండా మీ దగ్గర రావాలనుకుంటున్నాను. కారణం, నేను ప్రకటించిన సువార్తను నేను ఎరుగుదును. అక్క చెల్లి తమ్ముడన్నా వినండి, ఈరోజు క్రైస్తవులు మన దగ్గర గాస్పెల్ ఉంది. మన నోట, మన చేత, మన హృదయంలో దేవుని సువార్త సత్యం ఉంది. మన సువార్తను మనం ఎరుగుదుమా? ఎరిగితే నువ్వెందుకు సిగ్గుపడతావు? ఎరిగితే నీకెందుకు ధైర్యం లేదు? ఇలా అంటున్నానేమనుకోకండి. సువార్త ప్రకటనలో సంఘాలలో ఏమైనా శ్రమలు వచ్చాయంటే టరటర మెసేజ్లు పెట్టేసి ప్రార్థన చేయండి అని మెసేజ్లు పంపుతారు. నేను తప్పని అనడం లేదు, కానీ నా రీజనింగ్ ఇలా అనిపించింది. శ్రమలు రాకపోతే క్రైస్తవులు ఎప్పుడైనా, క్రైస్తవులం అంటే శ్రమ పడాలని కదా ప్రభు చెప్పాడు. మనకి శ్రమలు రావడం లేదు, దయచేసి ప్రార్థన చేయండి అని ఏ క్రైస్తవుడైనా మెసేజ్ పెట్టాడా? SMS? మీరు ఇక్కడ ఉన్నారా లేదా? శ్రమలు వచ్చేస్తే అమ్మో మనకి శ్రమలు వచ్చేస్తున్నాయి, సంఘాల మీద దాడి వచ్చేస్తుంది, సేవకుల మీద కష్టం వచ్చేస్తుంది, కాబట్టి ప్రార్థన చేయండి అని మెసేజ్లు పెడతారు. మరి శ్రమలు రాకపోతే రావడం లేదు, శ్రమలు ఏంటి? మనకి శ్రమలు వచ్చినట్లుగా ప్రార్థన చేయండి. మనం యేసయ్య పోలికలోనికి వస్తాం. శ్రమల వెనకాల మనకి సిరులు దాగి ఉంటాయి, ఆశీర్వాదం పొందుతాము, దేవుని సంఘం బలపడుతుంది, దేవుని సంఘ వ్యాపకం జరుగుతుంది. శ్రమలు రావాలి, రావడం లేదు, ప్రార్థన చేయండి అని ఎవరైనా మెసేజ్ పెట్టిన మహానుభావులు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? క్రైస్తవులు సుఖమరిగిపోయామండి, మనకి శ్రమలొద్దు, కష్టాలొద్దు.
మనకంతా కావలసింది సోదరులు జెఫన్యా శాస్త్రి గారు చెప్పినట్లుగా వినండి ప్రియులారా, ఆశీర్వాదం అంటే భౌతికమైన శరీర సంబంధమైన ఆరోగ్యం ఉంటే చాలు, డబ్బులుంటే చాలు, ఏమైనా అందనాలెక్కితే చాలు. వినండి వినండి, అసలు మనకు ఆశీర్వాదం అంటే ఏంటో కూడా మనకు అర్థమై చావలేదేమో అనుకుంటాను నేను. ప్రియులారా వినండి, వీటి కొరకే వస్తాం మందిరానికి, ఏమండి వీటి కొరకే ప్రార్థన చేయమంటారు. మాలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి అడిగే వాళ్ళు, పాస్టర్ గారు ముక్కుసీముడు కారుతుంది ప్రార్థన చెయ్యండి అని ఒక అమ్మ వచ్చింది. సిగ్గు లేదా ఇలాంటి విషయాలు అడగడానికి? ముక్కుసీముడు కారితే మంచిదే కదా, లోపల ఇన్ఫెక్షన్ అంతా బయటకు వచ్చింది. రాని మందులు వేసుకుంటే 5 రోజులు ఉంటుంది నీ జలుబు, మందులు వేసుకోకపోతే 5 రోజులు ఉంటుంది నీ లోపల ఇన్ఫెక్షన్ అంతా. రాని అది రాకుండా ఆపేమని ప్రార్థన చేస్తారేంటి? నీ లోపల కల్మషం నీ ముక్కులోంచి బయటికి రావాలని దేవుడు దీవెనగా నీకు జలుబిస్తే అది తగ్గించమని అడగడానికి వస్తారేంటి మన వాళ్ళు? మరి కొంతమంది, బ్రదర్ నాకు జ్వరం వచ్చింది ప్రార్థన చెయ్యండి అట. నీకు జ్వరం రావడం మంచిదా చెడ్డదా? మీకు తెలుసా, జ్వరం ఆశీర్వాదం. నీ లోపల శరీరంలో ఉన్న క్రమం ఏదైనా తప్పిపోతే దానికి సూచనే జ్వరం. ఆ జ్వరం వచ్చిందని డాక్టర్ దగ్గర వెళితే నీ బాడీలో ఏ డిజార్డర్ ఉందో జ్వరమును బట్టి డాక్టర్ తెలుస్తాడు. జ్వరం రాకపోతే నీ లోపల ఉన్న ఏమండి క్రమము తప్పిపోయిన స్థితి ఎవరికీ తెలియదు, నీకు తెలియదు. మరి జ్వరం తగ్గిపోవాలని ప్రార్థన చేయమని వస్తారు. రాని జ్వరం లోపల డిజార్డర్ ఏదో బయటకు వచ్చింది. ఇంకొంచెం చెప్పనా, మన వాళ్ళకేమో బాధ ఏదైనా వచ్చిందనుకోండి, పెయిన్ వచ్చిందనుకోండి, నొప్పి అండి అంటారు. నీకు నొప్పి దీవెన, ఆ సంగతి నీకు ఎప్పుడన్నా తెలుసా? మన వాళ్ళకి నొప్పి తగ్గిపోవాలి. ఒక ఆవిడ అంటుంది, ఏమండి ముళ్ళు గుచ్చుకుంది బెదరు అంటే, ఆ ముళ్ళు గుచ్చుకుందని ఎట్లా తెలిసింది? నీకు నొప్పి ఉంది కనుక ముళ్ళు గుచ్చిందని తెలిసింది. ముళ్ళు పీక్కున్నావు, ఏదో ముళ్ళు లోపల ఇరిగిపోయింది, చీమ పట్టింది, నొప్పి వచ్చింది. నీ నొప్పి అనేది లేకపోతే గాజు పీకులు ఎన్ని కాళ్ళలో దిగిపోయినా, ముళ్ళు ఎన్ని దిగిపోయినా, నీకేమీ తెలియకపోతే, కాలు సెప్టిక్ అయిపోతే కాలు తీసేస్తారు. నొప్పి ఉండడం ఆశీర్వాదం, జ్వరం రావడం ఆశీర్వాదం. వినండి వినండి ప్రియులారా, నీకు ముఖ్యముడి కారణం ఆశీర్వాదమే. ఇవి దీవెనలు అనుకోవడం మానేసి అది తగ్గిపోవాలని ప్రార్థన చెయ్యండి. 70 సంవత్సరాలు ఒక ఆవిడ వచ్చి అంటది, బాబు నా కళ్ళు కనబడ్డం లేదు ప్రార్థన చెయ్యండి అంది. నా వైపు చూడమ్మా అన్నాను. ఏంటి బాబు అంది. చూడు నా వైపు అన్నాను. నా వైపు చూసింది. ఏంటి బాబు అంది. ఇవేంటి అన్నాను నేను. కళ్ళద్దాలు బాబు అంది. ఎందుకు పెట్టుకున్నా? నీ వయసులో సగం వయసు నాకు లేదు, నేను కళ్ళద్దాలు పెట్టుకుంటున్నాను. నీ వయసు పెరిగిపోతుంది, నీ శరీరంలో బలము తగ్గిపోతుంది, అది మరణానికి చేరువవుతుంది నీ శరీరం కనుక. అది దృష్టి లోపం వస్తుంది, పళ్ళు ఊడిపోతాయి, వినికిడి లోపం వస్తుంది, నడుము నొప్పి వస్తుంది. నీకు కాకపోతే నాకు వస్తుందా? కనుక అది రావడానికి ఆశీర్వాదం, చావుకు సిద్ధము. అంతేగా తగ్గిపోవాలని ప్రార్థించమంటావేంటి అన్నాను. ఇదేంట్రా బాబు ఇలా చెప్పాడు అని పోయింది. రారు. ఒక ఆవిడ వచ్చంటది, బ్రదరు నాకు పిల్లలు కలగడం లేదండి, పిల్ల 6 సంవత్సరాలు అయింది, నా బిడ్డల కొరకు ప్రార్థన చెయ్యరా అంది. నేను అన్నాను, మీరు ప్రభుని నమ్ముకొని ఎంతకాలం అయింది సిస్టర్ గారు అన్నాను. నేను ప్రభుని నమ్ముకోనండి 12 సంవత్సరాలు అయి ఉంటుందండి. మరి మీ వల్ల యేసు ప్రభు సంఘంలో ఎంతమంది దేవుని కొరకు కనబడ్డారు, ఎంతమంది ఆధ్యాత్మిక బిడ్డల కన్నావో చెప్పు, ఎవరైనా నీ వల్ల ప్రభువులోకి వచ్చారా అన్నాను. లేదండి అంది. అసలు నీకు బిడ్డలు కలగాలని అడగడానికి